ఆదోని పట్టణంలో ఉన్నటువంటి 1వ రోడ్డు ఎస్కేడి కాలనీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ అడగడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా మేము వెరిఫై చేసినప్పుడు ఈ యొక్క పార్టీ ఆఫీస్కు పర్మిషన్ లేదని తెలియవచ్చింది. వీళ్ళు కాకపోతే 2021లో మన పర్మిషన్ కోసం అప్లై చేశారు, కానీ దాని తర్వాత మున్సిపాలిటీకి చెల్లించాల్సినటువంటి ఫీజులు చెల్లించడం కానీ, అలాగే దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని లింక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అనేది లేనందువల్ల ఆ పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి చూస్తే ఎన్జిఓ ఆర్గనైజేషన్ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆదోని వాళ్ళ దగ్గర నుండి ఎన్ ఎర్రిస్వామి అని సివిల్ కాంట్రాక్టర్ 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్లుగా మనకు లీజు డీడు సమర్పించారు. కానీ దీనికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఇంకా మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయలేదు. అలాగే ఫీజులు కూడా సబ్మిట్ చేయలేదు. దీని అప్లై చేసి స్క్రూటినీ ఫీజు 10,000 మాత్రం స్క్రూటినీ ఫీజు కట్టేసి వదిలేశారు. దాని తర్వాత మన మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు మరి నిర్లక్ష్యం వల్ల ఎందుకో తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయేటప్పటికి కూడా బిల్డింగ్ పర్మిషన్ అనేది అప్రూవల్ ఇవ్వలేదు అప్పటికి. అందువల్ల ఇది గుర్తించిన వెంటనే నేను ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ మీద షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. అలాగే పర్మిషన్ అనేది ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి దానికి కూడా ఆ బిల్డింగ్ పర్మిషన్ అనేది కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఎల్టీపీ ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో బాధ్యులు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి లైసెన్స్ను కూడా రద్దు చేస్తున్నారు. ఇద్దరికి ఇచ్చామండి. టౌన్ ప్లానింగ్ సంబంధించిన అక్రమ కట్టడం అనేది యాక్చువల్గా నిన్న మనం ఈ పర్మిషన్స్ ఇవన్నీ వెరిఫై చేసినప్పుడు నేను వచ్చిన తర్వాత ఇప్పుడు పర్మిషన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఇది పర్మిషన్ ఇవ్వలేదు అని తెలిసింది. దీని ప్రకారం మనం ఆ కన్సర్న్డ్ స్టాఫ్ మీద షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశాము. అలాగే ఆ బిల్డింగ్ సంబంధించి కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మన నోటీసులు ఈరోజు ఇవ్వడం జరిగిందండి, మార్నింగ్ ఇచ్చాము. దానికి సంబంధించి ఫర్దర్ యాక్షన్ అనేది మన చట్ట ప్రకారం యాక్ట్లో ఎలా ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మున్సిపాలిటీ ప్రకారం ఒక స్థలాన్ని 99 years రిలీజ్ చేయడం నేరం కదా సార్? అంటే ఇది మున్సిపాలిటీ విభాగంలో వస్తుంది. అదే అందుకే కదా మనం పర్మిషన్ ఇవ్వలేదు. 99 years అనేది ఎన్జిఓ ఆర్గనైజేషన్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం, వాళ్ళకి ఇచ్చిన దాంట్లో. దీనికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి బైలాస్ కానీ అంటే వాళ్ళకి ఎలా ఇచ్చారు ఏమిటి, ప్లస్ వాళ్ళకు ఉన్నట్టు లింక్ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా లేవు. ప్లస్ మనకు ఫీజులు కట్టలేదు కాబట్టి మనం ఆల్రెడీ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. పూర్తిగా మీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే భవనం నిర్మించినట్లు తెలుస్తుంది. ఏదేమైనా దీంట్లో ఎవరి పాత్ర ఉన్నా కూడా వాళ్ళందరి మీద చర్య తీసుకుంటామండి. ఎవరిని కూడా వాళ్ళపైన మన చట్టం ప్రకారం గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం.